అయితే కృపాకాలంలో మనమున్న కారణం చేత శిక్ష మనకు వెంటనే రావట్లేదు. గనక మనం ఏమట, ఏం పర్లేదులే, ఏం పర్లేదులే, దేవుడేం చేయట్లేదు గదా! ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏం నష్టమేం లేదు. ఒకరోజు ఆరాధన అంటే ఒక ఆదివారం దేవుని ఇంటికి రాకపోతే ఏం సమస్య ఏం రావట్లేదులే. ఇది పెద్ద సమస్య ఏం గాదు. ఎంతోమంది మానేస్తున్నారు అలాగా. వాళ్ళకేం అవ్వట్లేదు గనక నాకు ఏం కాదులే అని చెప్పి ఎవరెవరినో ఆధారం చేసుకొని, ఏవేవో పరిస్థితులను ఆధారం చేసుకొని మనం మానేస్తున్నాం. ఎందుకంటే వెంటనే శిక్ష రావట్లేదు. కానీ ఒకరోజు రానే వస్తుంది. నేను మా అమ్మతో ఒక మాట అన్నాను ఒకరోజు. దీన్ని బట్టి మనం తప్పకుండా ఒకరోజు ఏమవుతాం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరోజు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని నష్టాన్ని మనం చూస్తాం తప్పకుండా. అలానే చూస్తూ వచ్చాం. కాకపోతే ఈ కృపాకాలంలో కొంచెం టైం ఎక్కువ ఉంటుంది అనమాట. వెంటనే ఇన్స్టెంట్ శిక్ష దొరకదంట.